10వ అధ్యాయం 31వ సర్గ. సుగ్రీవుడిని తాను వధిస్తానని శ్రీరాముడితో చెప్పిన లక్ష్మణుడు. విష్ణు సమానుడైన రామచంద్రమూర్తి ఎంతో కోపంగా ఇలా పలుకగా, ఆయన తమ్ముడైన లక్ష్మణుడు అంతే కోపంతో తన కార్యం తాను సాధించే శక్తి కలవాడైనప్పటికీ దీనుడై ఉన్న అన్నను చూసి లక్ష్మణుడు ఇలా అన్నాడు: ఆహా, ఏమి ఆశ్చర్యం! సత్పురుషుల నడవడి తిరస్కరించి రామచంద్రుడితో స్నేహం కలగటం వల్లే కదా నాకు ఈ భోగాలు సౌఖ్యాలు కలిగాయని మనసులో భావించక ఉన్నవాడు సుగ్రీవుడు. రామ, రాజ్య సౌఖ్యాలు నాశనమైనప్పుడు కానీ నిన్ను తలుచుకోడు. నీచమైన గ్రామ్య సుఖాలు మరిగి బుద్ధిమాలిని వాడి చేసిన మేలు ఎరుగని కోతిక రాజ్య సంపద. నా బాణాలతో వాలిపోయిన తోవలోనే ఆయన కూడా పోవునుగాక. అన్నయ్య, నేను కోపాన్ని అణుచుకోలేదు. అసత్యవాడైన వానరరాజును చంపుతాను. మన పని ఎలా అంటావా? అంగదుడు సీతాదేవిని వెతికిస్తాడు. భయంకర బాణాన్ని విల్లును ధరించి సుగ్రీవుడిని చంపగల సామర్థ్యం కలిగి ఘోర యుద్ధానికి కావలసిన కోపం తెచ్చుకున్న తమ్ముడు లక్ష్మణుని చూసి శ్రీరాముడు ఆయనతో ఇలా అన్నాడు: ఏమి లక్ష్మణ, సద్గుణాలతో ధన్యుడైన నీలాంటి వాడు కూడా మిత్రవధ అనే పాపకార్యం చేయాలని అనుకోవచ్చా? వద్దు వద్దు, అలా చేయవద్దు. వాడికి మనకు కల స్నేహం, ఇంతకు పూర్వం వాడి నడవడి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని గతంలో లాగే ప్రేమగా ఉండు. ఎవరైతే పాపాన్ని యుక్తాయుక్త జ్ఞానంతో కాలుస్తాడో వాడు మనుషులలో ఉత్తముడని కీర్తి వహిస్తాడు. కానీ తొందరపడి పనిచేసేవాడు కాదు. లక్ష్మణ, నేను కోపంతో చెప్పిన మాటలు నువ్వు పరమార్థాలుగా మనసులో ఉంచుకోవద్దు. సుగ్రీవుడితో కఠినంగా మాట్లాడక మెత్తటి మాటలతో గడుపు. నువ్వు మరిచితివి అని హెచ్చరికగా మందలించు. ఇలా అన్న తనకు చెప్పగా లక్ష్మణుడు సుగ్రీవుడిని చంపాలన్న తన పూర్వాభిప్రాయాన్ని మానుకున్నాడు. ఇంద్రధనస్సుతో సమానమై ప్రకాశించే విల్లు ధరించి ప్రళయకాల యముడిలాగా లక్ష్మణుడు శిఖరంతో కూడిన మందర పర్వతంలాగా వెలిగిపోయాడు. బృహస్పతితో సమానుడైన లక్ష్మణుడు అన్న తనకు చెప్పిన మాటలను, తాను సుగ్రీవుడికి చెప్పాల్సిన మాటలను తనలో తానే మననం చేసుకున్నాడు. మళ్ళీ తన దారికి అడ్డమొచ్చిన ఇనుమద్ది పెద్దమద్ది తాటి చెట్లను గాలి దెబ్బలతో పడగొడుతూ వాటిని పొడి పొడిగా చేశాడు. ఏనుగును జ్ఞప్తికి తెచ్చుకుంటూ కామక్రోధాల వల్ల పుట్టిన రాముడి కోపాన్ని తాను ఆవరింపజేసుకుని భయంకరమైన గాడ్పులాగా చాలా వేగంగా నడవసాగాడు. తన కుడికాలను దూరంగా ఉంచి నడుచుకుంటూ చాలా వేగంగా కిష్కింధ వైపు నడిచాడు. సుగ్రీవుడు పాలిస్తున్న కిష్కింధ నగరాన్ని తన ఎదురుగా చూశాడు. కిష్కింధ ప్రవేశించిన లక్ష్మణుడు ఊరు బయట కోతులను చూశాడు. వారిలో కొందరు కొత్త మనిషి ఎవరో యుద్ధానికి వస్తున్నాడని భావించి భయపడి గుంపులు గుంపులుగా దిక్కుల వెంట పరిగెత్తారు. మరికొందరు సుగ్రీవుడి ఇంటికి పోయి లక్ష్మణుడు కోపంతో వచ్చాడని చెప్పారు. కామాతురుడై తారతో నానా రకాల ఆనందంతో ఓలలాడుతున్నందున అంతఃపురంలో ఉన్న ఆయనకు వారి మాటలు చెవికెక్కలేదు. ఇదిలా ఉండగా మంత్రుల ఆజ్ఞ మేరకు బలవంతులైన వానర శ్రేష్ఠులు చేతిలో చెట్లు తీసుకుని కోటలను ప్రాకారాలను అగడ్తలను కావలి కాయసాగారు. అన్నపడుతున్న బాధను, సుగ్రీవుడు హెచ్చరిక తప్పి బాధ్యత మరచిపోవడాన్ని లక్ష్మణుడు తలుచుకుని కోపంతో వేడి నిట్టూర్పులు విడుస్తూ కళ్ళు ఎర్రజేశాడు. లక్ష్మణుడు 5 తలల పాములాగా కోదండాన్ని ధరించాడు. ప్రళయకాల అగ్నిహోత్రుడిలాగా కోపంతో మండుతూ పెద్ద పాము అన్నట్టు బుసలు కొడుతూ చాలా కోపంతో ఉన్న లక్ష్మణుని చూసి భయపడి ఆయన దగ్గరకు వచ్చిన అంగదుడితో ఇలా అన్నాడు లక్ష్మణుడు: నాయనా, నువ్వు పోయి నీ పినతండ్రికి చెప్పు. అన్న దుఃఖం చూడలేక తొట్టుపాటు సంతాపం కలవాడై మదించిన శత్రువులను అణిచే లక్ష్మణుడు నీతో మాట్లాడడానికి వాకిట్లో నిలిచి ఉన్నాడు. ఆయన మాటలు వినడానికి నీకు ఇష్టమైతే వానరుడా, ఎలా ప్రవర్తించాలో అలా చెయ్యి. నువ్వు ఇక్కడికి వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? నేను రాను, నువ్వు రావద్దు, నీతో నువ్వు పొమ్మంటావా? నువ్వు ఈ మాట చెప్పి ప్రత్యుత్తరం ఏమిస్తాడో తెలుసుకుని త్వరగా రా. ఈ మాటకు అంగదుడు శోకిస్తూ పోయి తారకు రుమకు నమస్కారం చేసి వృత్తాంతమంతా స్పష్టమైన మాటలతో చెప్పాడు అంగదుడు. ఈ మాటలు సుగ్రీవుడి సన్నిధిలో తారారుమలకు చెప్పినప్పటికీ కామంతో తప్పతాగి దేహం తెలియక నిద్రమబ్బులో ఉన్న సుగ్రీవుడికి ఈ మాటలు చెవికెక్కలేదు. తీవ్రమై పొంగి వస్తున్న ప్రవాహం లాంటి లక్ష్మణుడిని చూసి గుండెలు పగలగా కోతులు గుంపులు గుంపులుగా సుగ్రీవుడి సమీపంలో కిచకిచమంటూ తమ మీద దయచూపమని కోరాయి. కోతుల కిలకిల రావాలకు మెల్లమెల్లగా మేలుకొన్నాడు సుగ్రీవుడు. మెడలోని హారాలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. సుగ్రీవుడు అంగదుడి మాటలను విన్నాడప్పుడు. ఆయనతో సహా అంగదుడు పిలుచుకుని వచ్చిన వారు, అంతఃపురంలోకి రాదగిన వారు, మాట చెల్లుబడి గలవారు, సుగ్రీవుడికి ఇష్టమైన మంత్రులైన ప్లక్షుడు, ప్రభావుడు సుగ్రీవుడితో ధర్మార్థ విషయాలు మాట్లాడడానికి వచ్చిన లక్ష్మణుడి గురించి ఆయనకు మేలు కలిగే విధంగా ఇలా అన్నారు: అన్నదమ్ములైన రామలక్ష్మణులు, నీకు రాజ్యాన్ని సంపత్తిని ఇచ్చిన వారు, నీకు ముఖ్య స్నేహితులు, దశరథ మహారాజు కుమారులు, భూభారం వహించే రాజ్యాన్ని పాలించే యోగ్యత కలవారు, మిక్కిలి సత్యసంధులు, గొప్ప పుణ్యాత్ములు. వారిలో లక్ష్మణుడు విల్లు ధరించి రావడంతో
అతడిని చూసి భయపడిన కోతులన్నీ కూతలు పెడుతున్నాయి. రాజా, విన్నావు కదా! లక్ష్మణుడు ఒంటరిగా ఈ దుర్గ ప్రదేశానికి ఎలా వచ్చాడంటావా? పగవారిని సాధించాలన్న దృఢనిశ్చయం రథంగా, రాముడి మాటే సారథిగా, రాముడి ఆజ్ఞ ప్రకారం వచ్చాడు. శీఘ్రంగా అంగదుడిని నీ దగ్గరికి పంపాడు. రథం ఎక్కి వచ్చాడని అన్నావు గదా! యుద్ధ సన్నాహంలో వచ్చాడా? వినోద సంచారానికి వచ్చాడా అని అడుగుతావేమో. బాణాలతో కాదు, చూపులతోనే వానరులందరినీ మాడుస్తున్నాడు. కాబట్టి నువ్వు కొడుకులతోనూ చుట్టాలతోనూ పోయి ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరు. ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఏం చెప్తే అదే చెయ్యి. నువ్వు అన్నమాట మీద నిలబడి సుగ్రీవుడు సత్యవాదనే కీర్తి సంపాదించుకో. 32వ సర్గ. దశరథ రాజకుమారుడు లక్ష్మణుడు తన వాకిట్లో కోపంగా వచ్చి నిలబడ్డాడని చెప్పిన అంగదుడి మాట వినగానే సుగ్రీవుడు కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఆసనం మీద వణకసాగాడు. వణుకుతూ మంత్రులతో ఇలా అన్నాడు: నేను వారిని ఒక్క మాటైనా కీడు మాట పలకలేదు. వారిని ధిక్కరించి అవునన్నది కాదని గాని, కాదన్నది అవునని గాని చెప్పిన వాడిని కాదు. వారికి చెడ్డ చేయడానికి ఆలోచించను. ఎందుకు నా మీద లక్ష్మణుడి కోపం వచ్చింది? రాముడికి నాకు విరోధం కలిగించడానికి ఎవరైనా నా మీద ఫిర్యాదులు చేశారేమో. ఇప్పుడు నేనేమి చేయాలి? మనం ఏదైనా పని తలపెట్టే ముందు అతడి ఆలోచన విధానం, ఆయన ఎక్కడ ఏం చేయదలుచుకున్నాడు వివరంగా తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశం తెలుసుకోకుండా మనం ఏమీ చేయకూడదు. నేను లక్ష్మణుడికి రాముడికి భయపడను. కానీ ప్రియ స్నేహితుడు కారణం లేకుండా కోపానికి వచ్చాడు కదా అని బాధపడుతున్నాను. స్నేహితులను సంపాదించడం సులభం. అలా సంపాదించిన వారితో మైత్రి చెడిపోకుండా కొనసాగించడం, కాపాడుకోవటం చాలా కష్టం. మనసు చంచలమైనందున చిన్న కారణానికి మైత్రి చెడిపోతుంది. రామచంద్రమూర్తి నాకు చేసిన మేలుకు నేనేమి ప్రత్యుపకారం చేయగలను? అది తలుచుకున్న కొద్దీ నేనేమి చేయలేనే, ఏం చేయాలనా అని భయం కలుగుతున్నది. సుగ్రీవుడిలా చెప్పగానే హనుమంతుడు ఇలా అన్నాడు: సుగ్రీవా, ఆ మహాత్ములు చేసిన ఉపకారాన్ని నువ్వు మరవకుండా ఉండటం ఆశ్చర్యం కాదు. వీరులలో శ్రేష్ఠుడైన రామచంద్రమూర్తి ఏమాత్రం భయపడకుండా నీకు ప్రియం చేయడానికి ఇంద్ర సమానుడైన వాలిని చంపాడు కదా. అలాంటి వాడు స్నేహపూర్వకమైన కోపంతో పంపితే లక్ష్మణుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటావా? నువ్వు తప్పతాగి శరీరం తెలియకుండా మత్తులో ఉండి గడువు దాటిపోయినా గుర్తించక విలాస క్రీడల్లో మునిగి ఉన్నదిన స్నేహితుడువైన నువ్విలా చేయవచ్చునా అని నిన్ను హెచ్చరిస్తున్నాడు. గడువు దాటిందా అని అంటావేమో. స్పష్టంగా దాటింది. కపురపుట నటులు వికసించటం, ఆకాశాన గ్రహాలు నక్షత్రాలు విశదంగా కనిపించటం, మేఘాలు చెల్లాచెదురైపోవటం, దిక్కులలో కొలకుల్లో ఏరులలో తెల్లటి కాంతులు వ్యాపించడం లాంటివి వర్షాకాలం పోయి శరత్కాలం రావడం సూచిస్తున్నది. యుద్ధయాత్రకు పోయేవారు తగిన ప్రయత్నం చేయాల్సిన సమయం ఇదే. అయినప్పటికీ నువ్వు వారి దగ్గరికి పోయి వారికి తగిన సమాధానం చెప్పి వారేం చెప్తారో విచారించలేదు. కాబట్టి నిన్ను మత్తులో ఉన్నవాడిగా వారు భావించారు. ఆ కారణాన నిన్ను హెచ్చరించడానికి లక్ష్మణుడు వచ్చాడు. భార్యను కోల్పోయి అమితమైన దుఃఖంలో ఉన్న మహాత్ముడు రామచంద్రమూర్తి పంపడం వల్ల లక్ష్మణుడు నిన్ను కఠినంగా పలికినా నువ్వు దాన్ని సహించుకోవాలి కానీ ఎదిరించి మాట్లాడకూడదు. ఎందుకంటే దోషం నీలో ఉంది. ప్రథమ దోషానికి తోడు తిరస్కార భావం చూపిస్తే ఒక తప్పుకు రెండవుతాయి. సుగ్రీవ, నువ్వు వారి విషయంలో దోషం చేశావు. ఆ దోషానికి ప్రాయశ్చిత్తం నువ్వు లక్ష్మణుడికి 2 చేతులు జోడించి మొక్కడమే. ఇంతకు మించి ఉపాయం లేదు. నిన్ను పోయి మరొకటి కాళ్ళ మీద మొక్కమని నేను చెప్పవచ్చునా అని నువ్వు అడగవచ్చు. రాజులకు ఏది మేలు అది చెప్పడానికి మంత్రులను నియోగించుకుంటారు, కానీ ఇచ్చకాయల మాటలు చెప్పడానికి కాదు. అలా హితం ఉపదేశించకపోతే వారు ద్రోహులే కానీ మంత్రులు కాదు. ఆ కారణాన నీ మేలు కోరి భయపడకుండా నీ హితమైన దానిని చెప్పాను. ఆ ప్రకారం చేస్తే బాగుపడతావు. రామచంద్రమూర్తి అంటే నువ్వేమనుకుంటున్నావు? తన పని తాను చేసుకోలేక అసమర్థుడే నిన్ను ఆశ్రయించడానికి వచ్చాడనుకుంటున్నావా? ఆయనకు కోపమేం వచ్చి విల్లు చేత పట్టుకుంటే దేవతలతో రాక్షసులతో వెలిగే ఈ ప్రపంచమంతా తనకు లోబడేట్లు చేసుకోగలడు. పూర్వం రామచంద్రమూర్తి చేసిన ఉపకారం తలచి తిరిగి మేలు చేయడానికి ప్రయత్నించు. నువ్వు అపరాధం జరిగిందని క్షమించమని ప్రార్థిస్తే మెత్తటి మనస్సు గల రాముడు నీ మీద కోపం తెచ్చుకుంటాడా? అది ఆయనకు సాధ్యమేనా? నువ్వు బయలుదేరి పుత్రులతోనూ స్నేహితులతోనూ రాముడి దగ్గరికి పోయి 2 చేతులు జోడించి నమస్కరించి ఆయనకు వశమైపో. వానరేంద్ర, నేను నీ మంచి కోరి హితం కోరి ఈ మాటలు చెప్తున్నాను. కపిరాజా, నువ్వు రామాజ్ఞ కానీ లక్ష్మణుడి ఆజ్ఞ కానీ మీరటానికి మనసునందైనా తలచవద్దు. ఇంద్ర సమానుడైన తమ్ముడితో కూడిన రాముడి మనుష్య బలం ఎలాంటిదో నీకు తెలియదా? 33వ సర్గ. అంతఃపురంలో ఈ విధంగా సమాలోచనలు జరుగుతుంటే వాకిట్లోనే ఉన్న లక్ష్మణుడిని అంగదుడు లోపలికి రమ్మని పిలిచాడు. అంగదుడు వెంటపోతున్న లక్ష్మణుడు దారిలో అంగదుడి మైందుడి, గజ, విధ, గవాక్ష, శరభ, విద్యున్మాలి, సంపాతి, సూర్యాక్ష, ఆంజనేయ, వీరబాహు, సుబాహు, తార, సుషేణ, నల, నీల, కుముద, జాంబవంతుల ఇండ్లను, దధివ్రక్త, సునేత్ర, సుపాటలు నివసించే గృహాలను, తెల్లటి మబ్బుల్లాగా ప్రకాశించే ధాన్య, ధన, స్త్రీ సమూహాలను చూశాడు. కోపంతో కూడిన మనసు కలవాడై
ఆ తర్వాత సుగ్రీవుడి ఇంటిని చూశాడు. సూర్యుడు ఆకాశంలో ప్రవేశించిన విధంగా లక్ష్మణుడు లోనికి పోయాడు. అక్కడ లక్ష్మణుడు వీణధ్వనికి సమానంగా పాడబడే పదాలు, అక్షరాల ధ్వనులను విన్నాడు. అందమైన అలంకారాలు గల స్త్రీలను చూశాడు. అందెల ధ్వనులను, ఒడ్డణాల ధ్వనులను ఆ మెడలో విన్నాడు. ఆ ధ్వనులు విన్న లక్ష్మణుడికి కోపం వచ్చింది. వీరంతా ఇంత పగటి వేళలో కూడా కామంలో మునిగి ఉన్నారని కోపంతో అన్ని దిక్కులు వినపోయేట్లు తన అల్లితోడు మీటి త్వరగా పోయి రాముడికి కలిగిన తాపం వల్ల బాధపడుతూ స్త్రీలు లేని ప్రదేశంలో నిలబడ్డాడు. ఆ అల్లితాటి ధ్వని విన్న సుగ్రీవుడు లక్ష్మణుడు వచ్చిరా అని భయపడి తెల్లబారిన ముఖంతో ఆయన కూర్చున్న పీఠం మీదే వణికాడు. అంగదుడు వచ్చి సుగ్రీవుడితో లక్ష్మణుడు వచ్చాడని చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు తారను చూసి మెత్తటి వాడైన లక్ష్మణుడు ఇంత కోపంలో ఎందుకు ఉన్నాడో కనుక్కుని రమ్మని, కారణం లేకుండా లక్ష్మణుడి కోపం రాదని, అలా కోపడడానికి మనలో ఏదో నేరం ఉండాలని అన్నాడు. కారణం లేకుండా పురుష శ్రేష్ఠుడైన సాధువు కోపగించుకోడు. కాబట్టి లక్ష్మణుడు కోపడడానికి మనలో ఏదో నేరం ఉండాలి. నువ్వు బుద్ధిమంతురాలివి, అదేదో విచారించి నాకు తెలియజెప్పు. అలా మన దోషం ఏదో తెలుసుకోవడం సాధ్యపడకపోతే నువ్వే పోయి రాజకుమారుడిని కలిసి మంచి మాటలతో సమాధానపరిచి మన మీద ప్రేమ కలిగేట్లు చేసి ఆయన అనుగ్రహం సంపాదించు. మగవాడిని నేను పోవడానికి భయపడుతుంటే ఆడదానికి నువ్వెలా పోతానంటావేమో. లక్ష్మణుడు నిర్మలమైన మనస్సు కలవాడు, కల్లా కపటం ఎరగనివాడు. కాబట్టి అపరాధిని కాని నిన్ను చూసి కోపం తెచ్చుకోడు. ఎందుకంటే మహాత్ములు ఎప్పుడూ స్త్రీల విషయంలో క్రూరంగా ఉండరు. ముందు నువ్వు పోయి మంచి మాటలతో సమాధానపరచు. దాంతో ఆయన శాంతించి కోపం మానుతాడు. అప్పుడు నేను ఆయన చూడటానికి వస్తాను. ఈ విధంగా సుగ్రీవుడు చెప్పడంతో సంభోగ కేళిలో అలసటతో పడుకున్న తార ఉన్నపాటను తటాలను లేచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ భయపడే కళ్ళతో మణుల ఒడ్డాణం ఒంటి మీద వేలాడుతుంటే వంగిన శరీరంతో సంభోగ చిహ్నాలతో పోయింది. ఇలా వస్తున్న తారను చూసి మహాత్ముడైన లక్ష్మణుడు వచ్చేది స్త్రీ కాబట్టి శిరస్సు ఉంచి కోపం తనకు తానే చల్లార్చుకుని ఉపేక్షించి ఊరికే ఉండిపోయాడు. ధర్మాత్ముడైన లక్ష్మణుడు కోపం వదిలి ప్రసన్నమైనాడని అర్థం చేసుకున్న తార సమాధాన వాక్యాలతో ఇలా అన్నది: దశరథ రాజకుమారా, నీ కోపానికి కారణమేమిటి? ఎవడు మదంతో నీ ఆజ్ఞ ధిక్కరించాడు? ఎవడు నీ కోపానికి పాత్రుడు కావాలనుకున్నాడు? కపటం లేకుండా తార తన కోప కారణం అడగ్గా లక్ష్మణుడు సమాధానం చెప్పాడిలా: ఏమిటి, నా కోపం నిష్కారణమని నీ మగడిలో దోషం లేదని అంటున్నావా? పతి మేలు కోరేదానా, ఈ మాత్రం కూడా నువ్వు ఆలోచించలేకపోయావా? కామ విజృంభణమే ప్రధానంగా చేసుకుని అర్ధధర్మ విచారం చేసినవాడు కాదు. ఇలా చేయమని మేం చెప్పింది. భూపాలన చక్కగా చేస్తున్నాడా? ఇది అర్థాన్ని ఉపేక్షించడం కాదా? మిక్కిలి దుఃఖంలో ఉన్న మమ్మల్ని, లోగడ ఉపకారం చేసిన మమ్మల్ని లెక్కబెట్టలేదు. ఇది ధర్మాన్ని ఉపేక్షించడం కాదా? ఎందుకు ఇలా చేస్తున్నాడనంటే మద్యపాన రత్తుడై తెలివి తప్పి ఉన్నాడు. ఇది దోషం కదా? మూఢురాల, 4 నెలలకు వస్తానని మాట ఇచ్చి సారా తాగుతూ స్త్రీలతో ఆటలాడుతూ కాలం తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. నీ మగడిలా చేస్తుంటే నాకిన్ని మాటలు చెప్పిన దానివి ఆయన ఎందుకు హెచ్చరింపవు? నీ మగడిలో ఏమి దోషం ఉందన్నావు? మద్యపానాసక్తుడు కావడమే దోషం. ధర్మలాభం, అర్థలాభం కోరేవాడు పానాన్ని మెచ్చుకోరు. పానం అర్థాన్ని చెరుస్తుంది. పానం ధర్మాన్ని, ధర్మమైన కామాన్ని చెరుస్తుంది. కాబట్టి పానం మహాదోషం. పానం వల్ల కలిగే కీడు వివరిస్తా విను. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయకపోవడం వల్ల ధర్మహాని మొదటి దోషం. తాగుబోతుకు ఆ విషయంలో ఆలోచన చేయడానికి కూడా మెదడు ఉండదు కదా. రెండోది, ఉన్న ధనం కరిగిపోతుంది. మూడో దోషం, తాగుబోతుల మాట నమ్మరాదు కాబట్టి ధననాశనం కావటం, సుగుణవంతులైన స్నేహితులు వదిలిపోవటం జరుగుతుంది. దానివల్ల కామం నాశనం అవుతుంది. ఈ విధంగా తాగుబోతూ మూడింట చెడుతాడు. తారా, అర్థం కంటే కామం కంటే శ్రేష్ఠుడు మిత్రుడు. అందులో కూడా నిర్మలమైన నడవడి కలవాడిని, సత్యం ధర్మం పరమావధిగా కలవాడిని వదిలిపెట్టి ధర్మానికి హాని కలిగించాడు. ధర్మం చెడినప్పుడు అర్థం, కామం వాటంతట అవే చెడిపోతాయి. కాబట్టి వీటిని నీ మగడు వదిలాడు. ఇక వాడు ఎలా బాగుపడతాడని అనుకుంటున్నావు? వానరరాజు ఏ విధంగా ప్రవర్తించాడు కాబట్టి మేం చేయాల్సిన పనేంటో ఆలోచించినవే చెప్పు. ఇలా లక్ష్మణుడు చెప్పగా ఆయన మాటలను ఆలకించిన తార ఆయనతో అన్నది: మానవ శ్రేష్ఠ, నువ్వు చెప్పిన దోషం సుగ్రీవుడిలో ఉన్నదనేది వాస్తవం. ఆ కారణాన అతడు దోషం చేసినట్లే. అయినా నీకు కోపం రావద్దు. దానిని చంపు. ఇది నువ్వు కోపగించుకోవాల్సిన సమయం కాదు. ఎందుకంటావా? ఎవరి మీద నువ్వు కోపడాలి? ప్రతికూలురైన శత్రువుల మీద, అనుకూలురైన బంధువుల మీద. నువ్వు కోపించడానికి ప్రతికూల శత్రువు ఇక్కడ ఎవరున్నారు? మీ పని మీద శ్రద్ధ గలవాడు, మనసులో కల్మషం లేనివాడు, పొరపాటు చేస్తే నీలాంటి వాడు క్షమించి హెచ్చరించాలి కదా. చంపడానికి పూనుకోవాలా? నువ్వు వీరులైన శత్రువుల మీద నీ ప్రతాపం చూపించాలి కదా. అనుకూలురైన మిత్రుల మీద చూపించవచ్చా? బలవంతుడైన వాడు తనతో సమానుడైన బలవంతుడి మీద కోపం తెచ్చుకుంటాడు గాని బలహీనుల మీద కోపడతాడా?
పౌరుషానికి ఇదే లక్షణం. అట్లయితే కోపం తామస గుణం. శాంతితత్వం గల నీలాంటి వాడు కోప్పడాలని అనుకోవచ్చా? ఇది స్వభావ విరుద్ధం కాదా? చంద్రుడు ఎప్పుడైనా వేడి ఎండలు కాస్తాడా? నా మగడి దోషం నాకు తెలియదా? ఎందుకు హెచ్చరించలేదన్నావు? కాలం మేరడం నాకు తెలుసు. నాకు తెలిసింది నీకు తెలియంది ఇంకోటి ఉంది. కామబలం వల్ల కలిగే చిత్త వికారం అణచలేమని నాకు తెలుసు. నీకు తెలియదు. సుగ్రీవుడికి కామబలంతో చిత్త వికారం కలిగించింది ఎవరో నాకు తెలుసు. నీకు తెలియని విషయం ఒకటుందన్నాను కదా! అది నీకెందుకు తెలియదో దాని గురించి చెప్తాను విను. నాయనా, నీ మనసు సులభంగా కోపానికి వశపడినట్లు పిల్లవాడివైనందున మన్మథ తంత్రానికి వశపడదు. ఆ కారణాన మదన పరతంత్రాల చిత్తవృత్తి ఎలాంటిదో నీకు తెలియదు. ధీర హృదయ, గట్టి గుండె గలవాడా, మన్మథ పరతంత్రుడైన వాడికి దేశం, కాలం, ధర్మం, అర్థం ఇవన్నీ తెలుస్తాయా? తెలుసుకోవడం సాధ్యమా? ఇంత మాత్రం నువ్వు తెలుసుకోలేకపోయావు కదా! ఒక పనిలో పూర్తిగా నిమగ్నమైన వాడు రెండో పనిని ఎలా ఆలోచిస్తాడు? దయానిధాన. సుగ్రీవుడు ఏ స్త్రీలతో కామాసక్తుడయ్యాడో వారిని నేను ఎరుగుదునని చెప్పాను. ఆ స్త్రీ మరెవరో కాదు, నేనే. అతడు కామ వ్యాపారంలో మునిగింది నాతోనే. ఆ వ్యాపారంలో అతడికి శరీరం మీద బట్ట ఉందా లేదా అనేది కూడా సిగ్గు విడిచి మర్చిపోతాడు. తన బట్ట పోయింది తెలియని వాడికి మీ పనేలా ఆలోచించగలడు? కాబట్టి దోషం నాది. నేను నీ మరదలు శృతకీర్తి లాంటి దాన్ని. నీ తమ్ముడు సుగ్రీవుడు. నువ్వు సుగ్రీవుడిని చంపితే శత్రుఘ్నుడిని చంపి శృతకీర్తికి దుఃఖం కలిగించినట్లు నాకు దుఃఖం కలిగించిన వాడివవుతావు. కాబట్టి క్షమించు. ఏ దోషం లేని తపస్సు చేసేవారు, పాపరహితులు, నిష్కల్మషమైన ధర్మాన్ని వర్తించేవారైన మహర్షులే కామసౌఖ్యాలను మరిగి విశేష మోహానికి వశపడి చపలు లేపోతుంటే కపి అయినవాడు విశేష సుఖ వ్యాపారంలో మునిగిపోవటం చిత్రమా? కృపాగుణమే అలంకారం గలవాడా? నువ్వే చెప్పు. ఇలా అర్థంతో కూడిన మాటలు చెప్పిన తార తన మాటలకు లక్ష్మణుడు సమాధానపడినట్లు గ్రహించి మళ్ళీ ఇలా అన్నది. రాజకుమార, సుగ్రీవుడు కామాసక్తుడైనాడని నేను చెప్పడం వల్ల మీ పనులు పాడు చేశాడని అనుకోవద్దు. మన్మథవశుడైనా నువ్వు రాకముందే మీ కార్యం నెరవేర్చడానికి కావలసిన ప్రయత్నం చేశాడు. ఏం ప్రయత్నం చేశాడంటావా? అతడి పిలుపు మేరకు బలవంతులైన కోరిన రూపం ధరించగల అనేకులు కోటాను కోట్ల వానరులు మడుగుల్లో తిరిగేవారు, కార్యం సాధించే శక్తి గలవారు వచ్చి ఉన్నారు. అంతఃపురంలో పరస్త్రీలు ఉంటారని, వారిని చూస్తే దోషం వస్తుందని ఇక్కడ ఉన్నావు. సదాచారాన్ని బాగా కాపాడావు. ఇక చాలు. మిత్రభావంతో మంచి మనసున్న నీలాంటి వారు తమ మిత్రుల భార్యలను చూడటం దోషమా? స్త్రీరత్నమైన తార పిలవడంతో అంతఃపురంలోకి పోయాడు లక్ష్మణుడు. అక్కడ దివ్యాభరణాలు ధరించిన ఇంద్రుడితో సమానమైన సులభంగా జయించనలవి కాని దేవతా సంబంధమైన పూలు, వస్త్రాలు ధరించిన దివ్య రూపంతో వెలిగే స్త్రీలతో చుట్టబడిన కీర్తిశాలి దేవసమానుడైన సుగ్రీవుడిని చూశాడు లక్ష్మణుడు. కోపంతో కళ్ళు ఎర్రగా కాగా ప్రళయకాల యముడులాగా ఉన్న లక్ష్మణుడిని, కోపం వల్ల విశాల నేత్రాలు గలవాడిని, రొమ్మతో కూడి ఉన్న సుగ్రీవుడిని చూశాడు.